రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, సార్ మీరు హాస్పిటల్స్ అయితే మార్చుకోగలుగుతారేమో కానీ ఆ అనిల్ గార్డెన్ సంబంధించిన మండపం మార్చాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే నవంబర్ 2015 మీరు డబ్బులు తీసుకునే ముందు నా వల్ల కాదు మీరు ఖాళీ చేసేయండి అని చెప్పుంటే మీ పెద్ద మనస్తత్వం బయటపడి ఉండేది. ఆ రోజు వాళ్ళ దగ్గర వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి 60 లక్షల రూపాయలు రెన్యువేషన్కి సంబంధించినటువంటి ఖర్చులే కాకుండా అక్షరాల 15,000 రూపాయలు, అక్షరాల 15 లక్షల రూపాయలు మీరు లీజ్ అగ్రిమెంట్ కింద తీసుకుంది కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ రోజే మీరు కానీ ఖాళీ చేసేమని చెప్పుంటే మీ పెద్ద మనస్తత్వానికి మేము బామాలుకోవడమో చేస్తుండే వాళ్ళం. ఆ రోజు డబ్బు తీసుకొని ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఖాళీ చేయమంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మీతో ఒక వ్యాపార లావాదేవీలు నడుపుతుంటే ఉన్న పలంగా మీ కళ్ళలో కోపం వచ్చి ఖాళీ చేసేయాలి అంటే ఇది ఎక్కడికి సబాబు అని నెల్లూరు ఈవెంట్ ప్లానర్ తరపు నుంచి నేను అడుగుతున్నా. నెల్లూరులో ఏ మండపాలకు సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది వచ్చినా, నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ సంబంధించి ఏ ఈవెంట్ వాళ్ళకి ఇబ్బంది వచ్చినా నెపా అనేది గుర్తుకుంటుంది. కాబట్టి ఈరోజు నెపా తరపు నుంచి మా గళం విప్పుతున్నాం. ఏమంటే మీ ఇష్టానుసారంగా కానీ మీరు ఖాళీ చేయమంటే అది కుదిరే ప్రసక్తే లేదు అని చెప్పేసి నేను మీ ద్వారా తెలుపుకుంటున్నాను. ఏదైనా కొన్ని నామ్స్ ఉంటాయి, మీరు అగ్రిమెంట్ చేసుకున్న నామ్స్ పరంగా మీరు ఫాలో కావాలి. కానీ రాత్రి మీ కళ్ళలో కోపం వచ్చి ఉదయం మీ కళ్ళలో ముందున్న వాడి మీద మీరు కోపాలు చూపిస్తారు, వ్యాపార లావాదేవీలు దెబ్బతీయాలి అనుకుంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే నెల్లూరు ఈవెంట్ ప్లానర్ తరపు నుంచి లేదు. కాబట్టి మిమ్మల్ని మేము కోరుకునేది, మీరు తీసుకున్నటువంటి 2015లో అక్షరాల 15 లక్షల రూపాయలు ఒక సంవత్సరాన్ని మీరు తీసుకున్నారు. కాబట్టి నవంబర్ దాకా ఛాన్స్ ఉంది. అదేవిధంగా మిమ్మల్ని కోరుకునేది ఏమంటే ఆగస్ట్ దాకా మీరు ఓకే అంటేనే బుకింగ్ చేశాం. అదే మీరే 2 బుకింగ్లు చేశారు, నేను 4 బుకింగ్లు చేయించున్నా, ఆ రెడ్డి గారే 2 బుకింగ్లు చేయించి క్యాన్సిల్ చేయించారు. అలాంటి మొత్తం మీరు తెలిసి ఈరోజు వెళ్ళిపోమంటే అది ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇదే కాకుండా కోర్టు ద్వారా కూడా ఎల్లున్నాం, అది కూడా రేపో మాపో ఇంజక్షన్ ఆర్డర్ కూడా వస్తుంది. కాబట్టి ఎట్టయినా చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం మీకు లేదేమో రెడ్డి గారు, మాకు మాత్రం చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చట్టాన్ని ఖచ్చితంగా గౌరవించాం. కాబట్టి అనిల్ కుమార్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, మిమ్మల్ని 2 చేతులు జోడించి, ఇది మా ఆదాయం కోసం కాదండి 2 చేతులు జోడించేది, ఆ కార్మికులు ఎవరున్నారో ఆ 200 మంది వాళ్ళ పొట్ట కూటిన దెబ్బ పడకూడదని చెప్పేసే ఈరోజు ఈ స్టెప్ మేము తీసుకున్నాం. కాబట్టి రెడ్డి గారు, మిమ్మల్ని ప్రెస్ ద్వారా మేము కోరుకునేది ఒకటే, మీ పెద్ద మనసుతోటి మీరు మాకు డిసెంబర్ దాకా ఛాన్స్ ఇస్తే, అది కూడా చెప్తున్నానన్న 2015 నవంబర్ 2025 నవంబర్ 26 దాకా టైం ఉంది. కానీ ఆ షెడ్లు తీసుకొని అవి తీసుకెళ్లాలంటే మినిమం 3 నెలలు పడుతుంది. కాబట్టి డిసెంబర్ దాకా మేము కోరుకోవడం జరుగుతుంది.